ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని, మీ యొక్క తలరాతనే మారుస్తుందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి చాలా సింపుల్‌గా ఇలా చేసేసేయండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు ఈ అమావాస్య అనేది ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని ఆషాఢ అమావాస్య అంటారనమాట. మనకి ఇది గురువారంతో కూడా కూడుకొని రావటం ఇంకో గొప్ప విశేషము. మనకు మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి శ్రావణ మాసం కూడా మొదలవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో అంతా కూడా మనమంతా సంతోషంగా మంచి శుభకార్యాలతో ఆనందంగా ఉండటానికి కూడా ఈ మందార చెట్టు పరిహారం మీరు ముందు రోజు ఇలా చేసుకోవటం అనేది మీకు చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రేపేంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య రోజంటే ఏ పనులు చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య రోజు కూడా మనం పనులు శుభ్రంగా చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం బయట కూడా చక్కగా నీటితో కడుక్కోవటము, అలాగే